హలో అండి. మన ఆంధ్రదేశంలో నల్ల కారప్పొడికి గొప్ప ప్రాధాన్యత ఉంది. అన్ని టిఫిన్స్లోకి ఎంతో రుచికరమైన ఈ నల్ల కారప్పొడిని అందరూ ఇష్టపడతారు. తర్వాత నేను ఇక్కడ చేసే విధానం చూపిస్తున్నాను. 100 గ్రాముల ఎండుమిర్చిలో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మినప్పప్పు, కరివేపాకు, ఆయిల్, చింతపండు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఈ కారప్పొడి టిఫిన్స్, ఇడ్లీ దగ్గర నుంచి అన్ని టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది. అంత ఇష్టపడతారు కారప్పొడి. తర్వాత చింతపండు కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి మాడిని అంటే నల్లగా అవుతుంది, మాడకుండా చూసుకోవాలి. తర్వాత దానిలోనే 3 టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి వేసుకోవాలి. రుచి కోసం చాలా రుచిగా ఉంటుంది ఎండి కొబ్బరి వేస్తే. తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు వేయించుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీకి మూత పెట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అది రుబ్బుతుంటేనే ఎంతో గుమగుమలాడే వాసన వస్తుంది. ఈ కారప్పొడి ఎంతో రుచిగాను అన్ని టిఫిన్స్లోకి సరిపోతుంది. అంతేనండి.